ఇంట్లోనే పిజ్జా రెడీ చేసుకుందాం. 1 కప్ మైదా పిండి, హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోండి. చికెన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో పీసెస్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని తగినంత కారం వేసుకోవాలి. ఒక గిన్నెలో రాక్ సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. కలుపుకున్న పిండిని చపాతీలాగా చేసుకోవాలి. ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసి అందులో చపాతీ పెట్టి మంచిగా ఫోల్డ్స్ చేసుకోవాలి. స్పోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన చీజ్, కట్ చేసుకున్న వెజిటేబుల్స్, చికెన్ పీసెస్, దానిపైన చీజ్, తర్వాత ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. పిజ్జా రెడీ.